తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ మాట చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, ఢిల్లీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు ఈ విషయాన్ని. ఏమని? తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎట్లా అని ఆలోచిస్తున్నారు కదా. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లాంటి లోతైన పొలిటికల్ అనాలసిస్తో కొత్తగా వీడియోలు ఇచ్చేటువంటి మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాల్లోకి వెళ్తే నేను చెప్పింది నిజమే. ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ జై తెలంగాణ అని అనడానికి గజ 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 వణికిపోతున్నాయి. ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా వీళ్ళు అనలేదు, ఇప్పుడు కూడా అంటలేరు జై తెలంగాణ అని. అయితే ఎందుకు అంటలేరు, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జై తెలంగాణ అనేది తెలంగాణ నినాదం కాదు, అది బీఆర్ఎస్ పార్టీ నినాదం, అది కేసీఆర్ గారి నినాదం. అందుకే ఢిల్లీ పార్టీలు ఒకవేళ జై తెలంగాణ అంటే అది కేసీఆర్కి ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది తప్ప మాకు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళే బలంగా చెప్తున్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ జై తెలంగాణ అనకపోతే రాష్ట్రం అంతా ఒక్కటయ్యేదే కాదు అనే విషయాన్ని వాళ్ళే ఇండైరెక్ట్గా, అఫ్కోర్స్ డైరెక్ట్గానే చెప్తున్నారు. జై తెలంగాణ అనడానికి గజ 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 వణికిపోతున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీసులు మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయం, ఈ రెండు ఆఫీసులలో తెలంగాణ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్నది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణలో తెలంగాణ బీజేపీ కార్యాలయం, తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం అనేటివి ఉన్నాయి. మరి తెలంగాణ రాకముందు తెలంగాణ పేరుతో ఉన్న ఒకే ఒక్క పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్, అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. అది ఆయన తెలంగాణ భవన్ అనే పేరుతో పార్టీ ఆఫీస్ పెట్టుకోవడం, జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం, 14 ఏళ్ళు నిర్విరామంగా కొట్లాడటం, ఆ రోజులలో జై తెలంగాణ అనడానికే మీరు భయపడి పారిపోయారు. అట్లాంటిదైన పదవులను ఇట్లా చిత్తు కాయిదాలకి ఇసిరికొట్టి ఆఖరికి తన పానాన్ని పనంగా పెట్టి రాష్ట్రం తేవడం వల్ల, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మీకు మీ తెలంగాణలో ఒక పార్టీ ఆఫీస్ మీకున్నది, అట్లనే కాంగ్రెస్ వాళ్ళకు ఒక పార్టీ ఆఫీస్ ఉన్నది. కానీ మీ తెలంగాణలో మీకు పార్టీ ఆఫీసులు లేని రోజే, తెలంగాణ పేరుతో మీకు పార్టీ ఆఫీసులు లేని రోజే తెలంగాణ భవన్ అనేది కేసీఆర్ గారి పార్టీ ఆఫీస్ పేరు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన వాదనలు ఏం చేస్తున్నారంటే, ఒకటి, నేను తెలంగాణ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతలేరు, గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరి నేను తెలంగాణ ఎంపీని, ఢిల్లీకి పోయినప్పుడు నేను తెలంగాణ ఎంపీని అని చెప్పుకుంటారు కదా. అట్లనే నేను తెలంగాణ ఎమ్మెల్యేని, నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, నేను తెలంగాణ మంత్రిని అని చెప్పుకునేటప్పుడు అడ్డం రాని మొహమాటం జై తెలంగాణ అనడానికి ఎందుకు అడ్డం వస్తుంది? అంటే ఆ రోజు మీరు ఉద్యమంలో లేరు అనే విషయాన్ని మీరే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఒక్కరోజు వచ్చి కొట్లాడింది లేదు అని మీరే ఒప్పుకుంటున్నారు. రెండు పార్టీలు తెలంగాణ కోసం ఒక్కరు కూడా పదవులకు రాజీనామా చెయ్యలే మీరు అనే విషయాన్ని మీరే ఒప్పుకుంటున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర జీరో అనే విషయాన్ని మీరే కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. జై తెలంగాణ అనే దమ్ము లేనప్పుడు నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ మంత్రిని, తెలంగాణ ఎంపీని అని చెప్పుకోవడం ఎందుకు? చెప్పుకోరు. ఢిల్లీకి పోయినప్పుడు కూడా నేను ఏమని చెప్పుకుంటారు? నేను ఢిల్లీ పార్టీ ఎంపీని, నేను ఢిల్లీ పార్టీ మంత్రిని, ఢిల్లీ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పుకోర్రి. రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడకుర్రి. నేను ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని అని ఒకరు, నేను ఢిల్లీ బీజేపీ పార్టీ మంత్రిని అని ఇంకొకరు చెప్పుకోర్రి కదా. ఎందుకంత సిగ్గుపడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఉద్యమం చేయమని ఎవడు అంటున్నాడు? మిమ్మల్ని పదవులకు రాజీనామా చేయమని ఎవడు అడుగుతున్నాడు? మిమ్మల్ని గల్లీలలోకి వచ్చి కొట్లాడురు అని ఎవడు అడుగుతున్నాడు? అమ్మ పేరు వలకడానికి అంత అవమానం అడ్డం వస్తుందా? తెలంగాణ జై తెలంగాణ అనడానికి అంత సిగ్గుపడుతున్నారా? ఇలా మన రాష్ట్రంలోనే ఉన్నాం కదా. ఆ రోజు జై తెలంగాణ అనే పదం నిషేధంగా ఉన్నప్పుడు మీరంతా భయపడి జడుచుకొని పారిపోతే ఉన్న పదవులన్నీ విసిరి కొట్టేసి తెలంగాణ ఉద్యమం ఎత్తుకొని ఆ రోజులలోనే జై తెలంగాణ అని కేసీఆర్ కొట్లాడితే కదా ఇలా తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో కూడా జై తెలంగాణ అనడానికి అంత సిగ్గుపడుతున్నారా? అంత మోమాట పడుతున్నారా? అంటే జై తెలంగాణ అనేది కేసీఆర్
సొంత నినాదం అనుకుంటున్నారా? అది తెలంగాణ నినాదం అనే విషయం అర్థమైతలేదా మీకు? ఇక బీజేపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి. ఎట్లయితే మేము భరతమాతకి జై అంటాం కానీ జై తెలంగాణ అనమంటారు కదా. రైట్. ఇప్పుడు భరతమాత అనేది బీజేపీల నినాదం కాదు, అది ప్రతి ఒక్క భారతీయుడి నినాదం. అది బీజేపీల ఆస్తి కాదు భరతమాత అనే నినాదం. బీజేపీలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు భారత్ మాతాకి జై అని ఖచ్చితంగా అంటారు కదా. మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీలు జై తెలంగాణ అనడానికి నొప్పేందుకు వస్తుంది మీకు? ఎట్లయితే భరతమాత అనేది మీ బీజేపీ నినాదం కాదో అట్లనే జై తెలంగాణ అనేది కేసీఆర్ సొంత నినాదం కాదు, అది తెలంగాణ నినాదం. మరి జై తెలంగాణ అంటే ఏమవుతుంది? ఇప్పుడు తెలంగాణలో ఉన్న భారతీయులంతా భరత్ మాతాకి జై అని అంటలేమా? మేము అందరం అంటున్నాం కదా భారత్ మాతాకి జై అని. అసొంటప్పుడు తెలంగాణ బీజేపీలకు జై తెలంగాణ అంటే నొప్పేంది? ఎందుకు మీరు వ్యతిరేకం? జై తెలంగాణ నినాదానికి ఎందుకు వ్యతిరేకం? సరే, మీ భాషలోనే మాట్లాడుకుందాం. ఏంటిది? హిందూ మతం ప్రమాదంలో ఉంది అని బీజేపీ ఎత్తుకున్న నినాదం జై శ్రీరామ్. వాస్తవానికి బీజేపీ కంటే ముందు జై శ్రీరామ్ అనే నినాదం ఇంత పాపులర్గా లేకుండే, ఇంత వైరల్ కాకుండే వాస్తవానికి. సరే, హిందూ మతం ప్రమాదంలో పడ్డది కాబట్టి దాన్ని మీరు చెప్తున్న ప్రకారం వాస్తవానికి ప్రమాదంలో లేదు, ఏం లేదు, కానీ హిందూ మతం ప్రమాదంలో ఉన్నదని మీరు చెప్తున్నారు కాబట్టి దాన్ని ప్రమాదంలోంచి బయటపడేయడం కోసం మీరు ఎత్తుకున్న నినాదం జై శ్రీరామ్ అనుకుందాం. జై శ్రీరామ్ అనే నినాదం కూడా మీ బీజేపీ ఆస్తి కాదు, ఓన్లీ మీ బీజేపీ నినాదం కాదు. జై శ్రీరామ్ అనేది మన హిందువులందరి నినాదం అది. కానీ మీరేం చేస్తున్నారంటే శ్రీరామ్ అంటే మొత్తం జై శ్రీరామ్ అంటే అది మా బీజేపీ ఆస్తి అని మీరు అనుకుంటున్నారు. కాదు, అది మొత్తం హిందువులందరి నినాదం. అట్లనే ఇక్కడ ప్రమాదంలో పడ్డ హిందూ మతాన్ని జై శ్రీరామ్ అనే నినాదం కాపాడగలిగే శక్తి ఆ నినాదానికి ఉన్నప్పుడు మరి తెలంగాణ ఎప్పుడన్నా భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం వచ్చిన ప్రతిసారి జై తెలంగాణ అనే నినాదం కాపాడుతుందా లేదా? మీ లాజిక్ ప్రకారమే ఆలోచన చేద్దాం. ప్రమాదంలో పడ్డది అని మీరు చెప్తున్న హిందూ మతాన్ని రక్షించడం కోసం జై శ్రీరామ్ అనే నినాదాన్ని మనం ఇస్తున్నాం. మరి రేపు పొద్దుగాల ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశం తెలంగాణకు ఉండొచ్చు కదా. గిట్లనే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటి కావచ్చు కదా. జై తెలంగాణ అనడానికే ఇష్టపడని తెలంగాణ ద్రోహులు ఒక్కటయ్యి తెలంగాణను రేపు పొద్దుగాల ప్రమాదంలో పడే అవకాశం ఉన్న ప్రతిసారి జై తెలంగాణ అనే నినాదమే కదా కాపాడేది. అంతే కదా. ఏమైతుంది జై తెలంగాణ అంటే? అనాలే కదా ఖచ్చితంగా. మేం భారత్ మాతాకి జై అని అంటున్నాం, బరాబర్ అంటున్నాం రా భయ్. జై తెలంగాణ అనే దమ్ము మీకు లేకపోతే నేను తెలంగాణ ఎంపీ అని చెప్పుకుంటారు కదా, చెప్పుకోకరి. నేను ఢిల్లీ బీజేపీ ఎంపీని అని చెప్పుకోర్రి. నేను ఢిల్లీ బీజేపీ ఎంపీని అని చెప్పుకోర్రి. తెలంగాణ ఎంపీ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి తెలంగాణ అనే పదమే అంత నామూషిగా కనిపిస్తుంటే ఎందుకు చెప్పుకుంటారు? మీ పార్టీ ఆఫీస్ పేరులోంచి తెలంగాణ తీసిపడేయర్రి, మీ పదవులలోంచి పేరు తీసిపడేయర్రి. తీసేయాలి కదా మరి. అరే, జై తెలంగాణ అనేది కేసీఆర్ సొంత నినాదం కాదు, అది ప్రతి ఒక్క తెలంగాణని నినాదం, అది తెలంగాణ రాష్ట్ర నినాదం. ఎందుకంత నొప్పి కలుగుతుంది? బరాబర్ మీరు ఒక్కరు కూడా ఉద్యమం చెయ్యలే, ఒక్కడు కూడా జై తెలంగాణ అనలే, ఒక్కరు కూడా పదవులు వదిలిపెట్టలే. ఒక్క కేసీఆరే కొట్లాడిండు, కేసీఆర్ తీసుకొచ్చిండు కాబట్టి మీ గుండెల్లో గజ్జ 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 వణుకుపోతున్నాయి. ఎందుకు? జై తెలంగాణ అంటే క్రెడిట్ మొత్తం కేసీఆర్కే పోతుంది. బరాబర్ పోతుంది రా భయ్, ఆయన వల్లనే వచ్చింది రాష్ట్రం. ఎవడు కొట్లాడిండు, ఎవడు దీక్షలు చేసిండు, ఎవడు పదవులకు రాజీనామాలు చేసిర్రు? కేసీఆర్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. అందుకే వణికిపోతున్నారు జై తెలంగాణ అంటే క్రెడిట్ మొత్తం కేసీఆర్ పోతుందని. కానీ తెలంగాణ ప్రజలకి తెలుసు, మీరెన్ని నాటకాలు ఆడినా, మీరెన్ని వేషాలు వేసినా, మీరు జై తెలంగాణ అనేదాకా, మీ నోటితోటి జై తెలంగాణ అనిపించేదాకా తెలంగాణ బిడ్డలు ఎవ్వడు నిద్రపోడు. వాళ్ళకి అర్థమవుతుంది తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైతున్నారు అని. ఎందుకంటే చూసినాం కదా, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణను ఎవరెవరైతే వ్యతిరేకించిర్రో, ఎవరెవరైతే జై తెలంగాణ అనలేదో, ఇవాళ వాళ్ళందరూ కలిసి మళ్ళా ఒక్కటైతున్నారు. ఎందుకు? కేసీఆర్ లేని టైం చూసే తెలంగాణను దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైతున్నారు. ఈ తెలంగాణ ద్రోహుల్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎవరైతే జై తెలంగాణ
అని అనడానికి ఇష్టపడరో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే, బరాబర్ తెలంగాణ ద్రోహులే, డౌటే లేదు. పార్టీలకు అతీతంగా ఎవరైతే జై తెలంగాణ అని అనరో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే. అట్టనే గుర్తుపడతాం మనం. మన తెలంగాణ తల్లికి జై కొట్టడానికి ఇష్టపడడానికి మనం ఎందుకు వేయాలరా భయ్ ఓట్లు? ఎందుకు వేస్తాం? వెయ్యం, బరాబర్ వెయ్యం. నువ్వు తెలంగాణ ఎంపీగా గెలవాలంటే జై తెలంగాణ అని తీరాల్సిందే. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటే, నువ్వు తెలంగాణ మంత్రిగా ఉండాలంటే జై తెలంగాణ అనాల్సిందే. అది కేసీఆర్ ఒక్కని నినాదం కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర నినాదం. మీతోని అనిపించేదాకా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నిద్ర ఓడు, బరాబర్ అనిపిస్తాం. చలో ఖచ్చితంగా అనిపించి తీరుతాం. అంతేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్లలో వీళ్ళ గుండెలు బద్దలైపోయేలా చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.